ఎడిటర్ భరత్ తో అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, సో రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన తర్వాత రాహుల్ గాంధీ ఖర్గే ఇద్దరు రాకపోవడాన్ని ఎలా చూడాలంటారు? సో ఒకటి బీసీ ధర్నా చేశారు జంతర్ మంతర్లు, అంతా బానే ఉంది. కానీ లాస్ట్ లో రాహుల్ గాంధీ రాకపోవడం ఆ పార్టీకి చాలా పెద్ద మైనస్ కాబోతుంది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు కూడా దీన్ని ఇంకా ఏ విధంగా వాడుకుంటే మీరు చూస్తారు లాస్ట్ 10 రోజుల్లో. ప్లస్ బీసీ సంఘాలు వీటిలో కూడా అనుమానం వచ్చే అవకాశం. ఇది రెండోసారి ఈ విషయం మీద 42% మీద మొదటిసారి ధర్నా చేశారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రాష్ట్రపతికి పంపించినప్పుడు అప్పుడు ధర్నా చేశారు. అప్పుడు రాహుల్ గాంధీ రాలేదు. ఇప్పుడు ఇవాళ ఏం చెప్పారు? పిసిసి విడుదల చేసిన ప్రకటనలో నిన్న రాత్రి కూడా పిసిసి చీఫ్ మనకు లైవ్ లో చెప్పారు, ఉదయం 10 గంటలకు మల్లికార్జున ఖర్గే స్టార్ట్ చేస్తారు, 4 గంటలకు రాహుల్ గాంధీ క్లోజ్ చేస్తారు అని చెప్పారు. ఇద్దరు రాలేదు. మల్లికార్జున ఖర్గే రాలేదు, రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ కూడా రాలేదు. అట్లీస్ట్ ఈ ముగ్గురులో ఒక్కరు వచ్చినా అయిపోయేది. సో వాళ్ళ కారణాలు వాళ్ళకే ఉన్నాయి. మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి అఫీషియల్ గా ప్రెస్ రిలీజ్ ఏమిచ్చారంటే షిబు సోరెన్ అంత్యక్రియలకు వెళ్లారు రాహుల్ గాంధీ అని చెప్పారు. అది నిన్న షిబు సోరెన్ అంత్యక్రియలు నిన్న జరిగాయి. నేను ఆర్టికల్ 1 డే క్రితం చూపిస్తాను కావస్తే అందరు చెక్ చేసుకోవచ్చు. షిబు సోరెన్ అంత్యక్రియలు నిన్న రాత్రి జరిగాయి. ఆయన నేటివ్ విలేజ్ లో నెమ్రా అనే గ్రామంలో జరిగింది. ఇది ఇవాళటి ఫోటో. ఇది ఎక్కడ జరిగిందంటే ఇప్పుడు టీవీలో చూస్తుంది. సత్యపాల్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్, ఆయనకి రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. ఎక్కడ? అది లోధి రోడ్ క్రిమిటోరియంలో. లోధి రోడ్ అంటే పార్లమెంట్ కు 2 కిలోమీటర్ల దూరంలో, జంతర్ మంతర్ కు 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో అక్కడికి వచ్చిన రాహుల్ గాంధీ జంతర్ మంతర్కి ఎందుకు రాలేదు? వాళ్ళ ప్రొటెస్ట్ కు తప్పుడు సమాచారం ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సో ఢిల్లీలోనే ఉన్నారు ఆయన. ఢిల్లీలో ఉండి ఎందుకు రాలేదు బీసీ రిజర్వేషన్ల ధర్నా గురించి? దీని మీద సమాధానం చెప్పాలి. షిబు సోరెన్ అంత్యక్రియలకు వెళ్ళారు అన్నది వెళ్ళారు కరెక్టే, కానీ అది నిన్న డేట్ ఆగస్టు 5వ తేదీన జరిగాయి షిబు సోరెన్ అంత్యక్రియలు. ఇక్కడ నుంచి ప్రశాంత్ రెడ్డి మిగతా అన్ని పార్టీలు డెలిగేషన్ వెళ్ళింది, అన్ని పార్టీల నేతలు వెళ్ళారు. తేజస్వి యాదవ్ బీహార్ నుంచి వెళ్ళారు, అందరూ వెళ్ళారు. మన రాష్ట్రం బీఆర్ఎస్ నుంచి కూడా వెళ్ళారు. నిన్న అయిపోయింది అంత్యక్రియలు. ఇవాళ నేను ఇప్పుడు రిలీజ్ చేసిన ఫోటోలు ఏఐసిసి అఫీషియల్ గా రిలీజ్ చేసిన ఫోటోలు. జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అంత్యక్రియలు లోధి రోడ్ శ్మశాన వాటికలో అయితే అక్కడికి వచ్చి ఆ సత్యపాల్ మాలిక్ కి ఆయన నివాళులు అర్పించారు. నిజానికి సత్యపాల్ మాలిక్ బీజేపీకి సంబంధించిన వ్యక్తి. జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు ఆయన గవర్నర్ గా ఉన్నారు. పుల్వామా అటాక్ అప్పుడు ఆయనే గవర్నర్ గా ఉండి ఆ తర్వాత పుల్వామా అటాక్ ను దాన్ని విమర్శించి మోడీని చాలా విమర్శించారు. అందుకు రాహుల్ గాంధీ వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. కానీ లోధి రోడ్ దాకా వచ్చిన రాహుల్ గాంధీ జంతర్ మంతర్ ఒక 5 కిలోమీటర్ల దూరం, అదే పార్లమెంట్ నుంచి అదే ప్లేస్ నుంచి 5 కిలోమీటర్ల దూరం ఎందుకు బీసీ రిజర్వేషన్ల ధర్నాకు రాలేదో అర్థం కాలేదు. చాలా సస్పీషియస్ ఇది. ఒకసారి ఆ ధర్నా విజువల్ ఇంకో బాక్స్ లో ప్లే చేయండి. ధర్నాకేమో రాలేదు, సత్యపాల్ మాలిక్ నేమో చూసేందుకు వెళ్లారు అదే ఢిల్లీలో. సో షిబు సోరెన్ అంత్యక్రియల వల్ల రాహుల్ గాంధీ రాలేదనేది అబ్సల్యూట్లీ ఫాల్స్. ఏదో బలమైన కారణం ఉంటుంది రాహుల్ గాంధీ రాకపోవడానికి. ఎందుకు మరి? బీసీ రిజర్వేషన్ల విషయంలో మొన్న ఆయన సపోర్ట్ చేశారు. మేము క్యాస్ట్ సెన్సెస్ దేశానికే నమూనా మోడల్ అని చెప్పారు. ఇక్కడ చూస్తేనేమో అక్కడ అందరూ ఉన్నారు. మల్లికార్జున ఖర్గే రాలేదు, రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు. మళ్ళీ ఇదే రాష్ట్ర నేతలు, ఇక్కడి రాష్ట్ర నేతలు వెళ్ళి వేరే నేతలు, చిన్న పార్టీల నేతలంతా కూడా డిఎంకే నుంచి కనిమొళి, సుప్రియా సూలే వీళ్ళందరూ వచ్చారు. కానీ కాంగ్రెస్ అగ్నేతలు రాకపోవడం డెఫినెట్ గా మైనస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు ట్వీట్ చేశారు. హరీష్ రావు ఆల్రెడీ ఆయన వెంటనే దాని మీద రెస్పాండ్ అయ్యారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి లేదు, 42% కోటం పేరిట రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఢిల్లీ వెళ్ళి చేసిన డ్రామా అట్టర్ ఫ్లాఫ్. కూతవేటు దూరంలో ఉండి కూడా రాహుల్ గాంధీ రాలేదు. మీకు బీసీ కన్నా బీహారే ముఖ్యమని మల్లికార్జున ఖర్గే రాలేదు. మీ ధర్నాలో నిజాయితీ లేదు. మేము గుజరాత్లో అడగలేదు, ఉత్తరప్రదేశ్లో అడగలేదు, మహారాష్ట్రలో అడగలేదు, తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అడుగుతామంటే రాహుల్ గాంధీ గారు ఈ పోరాటం తెలంగాణ కోసం మాత్రమే కాదు యావత్ దేశం కోసం చేస్తున్న పోరాటం అని ట్వీట్ చేస్తూ ట్వీట్ మాత్రం చేశారు రాహుల్ గాంధీ. కానీ ట్వీట్ చేశారు, పక్కకుండి రాలేదు. ఇదే విషయాన్ని హరీష్ రావు ప్రస్తావించారు. కల్వకుంట్ల కవిత కూడా
ట్వీట్ వేసి మొక్కం చాటేసిన రాహుల్ గాంధీ, మా బీసీలు అంటే అంత చులకన, మిస్టర్ ఎలక్షన్ గాంధీ, తెలంగాణ బీసీలు మరోసారి వంచి కాంగ్రెస్ అగ్రనేత. ఇట్లా వాళ్ళకందరికీ స్కోప్ కల్పించినట్టు అయింది. సో చాలా డిసప్పాయింటెడ్. మరి కాంగ్రెస్ నిన్ననే పిసిసి అధ్యక్షులు చెప్పారు మన లైవ్ షోలోనే, రాహుల్ గాంధీ వస్తారు, మల్లికార్జున ఖర్గే వస్తారు, మల్లికార్జున ఖర్గే ఇనాగ్రేట్ చేస్తారు ఈ ధర్నాని, రాహుల్ గాంధీ క్లోజింగ్ స్పీచ్ ఇస్తారు అని చెప్పారు. ఇద్దరు లేరు. దీన్ని 10 రోజుల పాటు ప్రతిపక్షాలు వాడుకుంటాయి. ప్లస్ బీసీ సంఘాలకు కూడా డౌట్ వస్తుంది అసలు ఏం జరుగుతుందని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అయితే క్లియర్ రెహనా, బీజేపీ అయితే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని యాక్సెప్ట్ చెయ్యదు. 42% వాళ్ళు ఏం చెప్తున్నారు, ముస్లింలకు రిజర్వేషన్లు మేము ఒప్పుకోం. 10% ముస్లింలు, 42% అంటే ఒక 5% హిందూ బీసీలకు వస్తుంది, మిగతా 10% ముస్లిం బీసీలకు వస్తుంది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చెయ్యము, ఇది సాధ్యం కాదు, మతపరమైన రిజర్వేషన్లు అంటున్నారు. కేంద్రం యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఆర్డినెన్స్ని గవర్నర్ యాక్సెప్ట్ చేయడు, ప్రెసిడెంట్ విద్యా ఉద్యోగాలను యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఏం చేయాలి లాస్ట్కు? అయితే వాళ్ళు డైరెక్ట్ జీవో ఆర్డినెన్స్కు గవర్నర్ యాక్సెప్ట్ చేయట్లేదు, కోర్టుకు పోవాలి. కోర్టుకు పోతే కోర్టులన్నింటిలో జడ్జిమెంట్ ఇదే ఉంది, 50% రిజర్వేషన్లు దాటుద్దని. సో మరి పార్టీ పరంగా రిజర్వేషన్లు అంటారో ఏం చేస్తారో చాలా ప్రమాదంలో పడింది ఇవాళ. ఇప్పుడు ఎందుకంటే అఫీషియల్ కాంగ్రెస్ ఇన్ఫర్మేషన్ ఏమో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ మృతితో అంత్యక్రియల్లో పాల్గొన్న నేపథ్యంలో ఈరోజు అటెండ్ కాలేదని చెప్పారు. శిబు సోరెన్ అంత్యక్రియలు నిన్న అయిపోయినాయి, మీరు ఎందుకు జనాల్ని ఫూల్ చేయడం? ఇవాళ మీరు ఢిల్లీలో సత్యపాల్ మాలిక్ అంత్యక్రియల్లో పాల్గొన్నట్టు నాకు ఏఐసిసి నుంచి అఫీషియల్గా మెసేజ్ వచ్చింది నాకు వాట్సాప్లో. తప్పుడు సమాచారం ఇవ్వద్దు కదా మన రాష్ట్ర నేతలు కూడా. ఉన్నట్టు చెప్పాలని ఢిల్లీలో ఉన్నారు, ఉండి కూడా చెప్పలేదంటే కనుక చూడాలి. ఒక ట్వీట్ చేసి వదిలేసుకున్నారు. లాస్ట్ టైం కూడా రాలేదు రాహుల్ గాంధీ ధర్నాకు, మన క్యాస్ట్ సెన్సస్ దానిలోనే వచ్చారు. బీసీలకు 42% సంబంధించి పొలిటికల్ విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ విషయంలో ధర్నాకు రాలేదు. అప్పుడు రేవంత్ రెడ్డి రెండోసారి ధర్నా చేయడం. సో రేవంత్ రెడ్డి లెట్ డౌన్ చేసినట్టు కదా. ఇక్కడ రాష్ట్ర నాయకత్వం ఏమో, రాష్ట్ర మంత్రులేమో అందరు కష్టపడి పాపం ఢిల్లీ వెళ్ళారు, దీన్ని హైలైట్ చేద్దాం, బీసీల్లో మనం ఒక చేసుకుందామని. ఇప్పుడు లెట్ డౌన్ చేసింది ఎవరు? హైకమాండ్. తప్పు నేనేమంటా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పాపం మంత్రులందరూ అక్కడికి వెళ్తే వస్తా అని చెప్పి చివరి నిమిషంలో రాహుల్ గాంధీ అండిస్తే, రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఇద్దరు అండిచ్చి అట్లీస్ట్ ప్రియాంక గాంధీ వచ్చినా వీళ్ళిద్దరిని కాకుండా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చారనేది ఉండేది. మొన్న చూడండి బీసీఎస్ ను రాహుల్ గాంధీ పొగిడితే, తెలంగాణ ప్రభుత్వాన్ని పొగిడితే రేవంత్ రెడ్డికి మైలేజ్ వచ్చింది. అప్పటి వరకు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ గ్యాప్ ఉన్న వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మరి సడన్ గా సస్పీషియస్ గా రాహుల్ గాంధీ ఢిల్లీలోనే ఉండి రాకపోవడం ఏం జరుగుతోంది? బీసీలకు 42% రిజర్వేషన్లో ఓకే, మరి రెడ్డి వర్గానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా అని రాహుల్ గాంధీ ఆలోచించారా? ఎందుకు రాలేదో అర్థం కాలేదు. ఇంత ఇంపార్టెంట్ విషయానికి ఆయన అటెండ్ కాకపోవడం అయితే మైనం ఉంది. ఇది ఒక విధంగా రాష్ట్ర నాయకత్వానికి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళు వస్తారనే అనుకున్నారు. అందుకనే నేను నిన్న అడిగాను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని, వస్తారా, లాస్ట్ టైం వస్తారని చెప్పి రాలంటే లేదు పక్కా వస్తున్నారు రాసి పెట్టుకోండి అన్నారు. మన తమ్మునేల్ కూడా ఉంది, ఖర్గే రాహుల్ వస్తున్నారని చెప్పి. చూస్తే టైంకు రాలేదు. సో ఇది వాళ్ళిద్దరిని లెట్ డౌన్ చేయడమే. రేవంత్ కుమార్ రెడ్డిని, మహేష్ కుమార్ గౌడ్ని ఎంటైర్ క్యాబినెట్ హైకమాండ్ లెట్ డౌన్ చేసింది. మీరు ఇంకోటి ఏంటంటే అబద్ధం ఆడద్దు, రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి శిబు సోరెన్ అంత్యక్రియల కారణంగా అటెండ్ కాలేదంటే ఎవరైనా చెక్ చేస్తారు కదా. నిన్న అంత్యక్రియలు జరిగాయి, నిన్న అయిపోయింది. నిన్న అయిపోయిన దానికి అంత్యక్రియలు పట్టుకుని ఇవాళ ఢిల్లీలో ఉండి సత్యపాల్ మాలిక్ ఆయన్ను నివాళులు అర్పించి ఇక్కడికి పక్కకే నేను ఢిల్లీలో పనిచేశాను. పార్లమెంట్ నుంచి జంతర్ మంతర్ 2 కిలోమీటర్లు కూడా ఉండదు. ఆ లోధి రోడ్ క్రిమిటేరియన్ నుంచి జంతర్ మంతర్ 4-5 కిలోమీటర్లు కూడా ఉండదు. 3 నిమిషాలు 4 నిమిషాలు రాహుల్ గాంధీ లాంటి వాడు కారులో వెళ్ళాలంటే. ఒక 5 నిమిషాలు కనిపించి పోయినా మైలేజ్ వచ్చేది కదా, బీసీ సంఘాలకు, బీసీలకు అందరికి కూడా మైలేజ్ వచ్చేది కదా. ఇప్పుడు ఏంది, బీసీ కాజ్ దెబ్బతింటది. రేపు బీఆర్ఎస్ వాళ్ళు కరీంనగర్ సభ 8వ తేదీ పోటీ పెడదాం అనుకున్నారు, దాన్ని క్యాన్సిల్ చేశారు. అదే బీఆర్ఎస్కి ఒక వాక్ ఓవర్ ఇచ్చారు, వీళ్ళకి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ అంటది, బీజేపీ కూడా అంటది రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు. ఆల్రెడీ ట్వీట్ స్టార్ట్ చేశారు. సో ఇది ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని హైకమాండ్ లెట్ డౌన్ చేసిందే. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సింది. దీనిలో నేను రేవంత్ రెడ్డి తప్పు ఉంటుంది, మహేష్ కుమార్ గౌడ్ తప్పు ఉంటుంది అని అనుకోను. వాళ్ళు పాపం అంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసి 3 రోజులు ట్రైన్ పెట్టుకొని రాహుల్ గాంధీ రావడం కోసం వాళ్ళు వేరే పార్టీ వాళ్ళని కూడా పిలవలేదు. లేకపోతే అఖిలపక్షం ధర్నా అంటే రాహుల్ గాంధీ రారు కదా.
బీఆర్ఎస్ను బీజేపీని వాళ్ళని పిలిస్తే వాళ్ళు ప్రధానమంత్రితో మీటింగ్, రాష్ట్రపతితో మీటింగ్ అంటే చెప్పేది కాదు. సో ఇప్పుడు రెండో రోజు ధర్నా వీళ్ళు వచ్చుంటే శాంక్టిటీ వేరే విధంగా ఉండేది. ఇంకా రేపు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవబోతున్నారు. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అది కూడా చూడాలి. ఎందుకంటే ఒక బిల్లు ఆమె దగ్గర పెండింగ్లో ఉందగా, ఆ సమయంలో ఆమె ఇస్తారా లేదా అన్నది కూడా చూడాలి. బట్ ఏదేమైనా ఈ సమయంలో రాహుల్ గాంధీ రాకపోవడం, అది ఢిల్లీలో ఉండి రాకపోవడం, మళ్ళీ దానికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, శిబు సోరెన్ అంత్యక్రియలో పాల్గొన్నారని చెప్పి అందువల్ల రాలేదని చెప్పి ఆయన ఢిల్లీలోనే ఉన్నారు, అది కన్ఫర్మ్. మల్లికార్జున ఖర్గే వచ్చినా రాకున్నా రాహుల్ గాంధీ వస్తే ఖచ్చితంగా శాంక్టిటీ ఉండేది. సో రాష్ట్ర నేతలు దీనిపై ఎలా సమాధానం పరుచుకుంటారు అనుకోవాలి? ఎలా సమాధానం అంటే వాళ్ళు సాయంత్రం ఒక మెసేజ్ ఇచ్చారు, శిబు సోరెన్ అంత్యక్రియల కారణంగా రాలేదని చెప్పి. అంటే జనాల్ని లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు దీన్ని అబ్జర్వ్ చేయరనుకున్నారేమో. నేను నిజంగా వెరిఫై చేశాను, నిన్ననే ఏంది కదా శిబు సోరెన్ అంత్యక్రియలు ఏంది నిజంగా రాలేదని వెరిఫై చేస్తే నాకు కాంగ్రెస్, ఆల్ ఇండియా కాంగ్రెస్ నుంచి మెసేజ్ వస్తుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ నుంచి నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, చూపిస్తాను. సత్యపాల్ మాలిక్కు నివాళులు అర్పించిన రాహుల్ గాంధీ అని నాకు కాంగ్రెస్ నుంచే మెసేజ్ వచ్చింది. అరే ఇట్లా ఎందుకు అబద్ధం ఆడుతున్నారని నాకు అనిపించింది అప్పుడు. ఇగో సాయంత్రం 5:32 కాంగ్రెస్ రిపోర్టర్స్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో నేను ఉన్నాను. శ్రీ రాహుల్ గాంధీ, లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్, పేడ్ ఈజ్ లాస్ట్ రెస్పెక్ట్ టు ఫార్మర్ గవర్నర్ శ్రీ సత్యపాల్ మాలిక్ జీ ఎట్ ద లోధి రోడ్ క్రిమిటోరియం క్రిమేషన్ గ్రౌండ్ ఇన్ న్యూఢిల్లీ. ఇది సాయంత్రం 5:30 మెసేజ్. వీళ్ళు సాయంత్రం 5:30 రేవంత్ రెడ్డి అక్కడ ముగింపు స్పీచ్ ఇస్తున్నారు. సో అక్కడికేమో పోయినారు, ఇక్కడేమో అటెండ్ కాలేదు. ఇవన్నీ రాహుల్ గాంధీ ఉన్న ఫొటోస్. ఇది జరిగింది. తప్పుడు సమాచారం, తప్పుడు. అది రాహుల్ గాంధీ ఎందుకు రాలేదో లేదు, రాహుల్ గాంధీ అవసరం లేదంటే అవసరం లేదని చెప్పొచ్చు. కానీ శిబు సోరెన్ అంత్యక్రియలు మొత్తానికి ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర నాయకత్వాన్ని రాహుల్ గాంధీ లెట్ డౌన్ చేశారు, బీసీ సంఘాలని, బీసీ వాళ్ళని కూడా లెట్ డౌన్ చేసినట్టే లెక్క. ఇది ఉద్దేశపూర్వకుడు, రెండోసారి, ఫస్ట్ టైం కాదు. మొన్న ఇందిరాభవన్లో పెట్టి క్యాస్ట్ సెన్సెస్ తెలంగాణ మోడల్ సూపర్ బన్ ఇచ్చారు. క్యాస్ట్ సెన్సెస్ నేమో ఆయన చేసుకుంటున్నారు, కానీ బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేసరికి మాత్రం ట్వీట్లతో వదిలేసుకుంటున్నారు. ఇవాళ వచ్చుంటే బాగుండేది, ఎందుకంటే ఈ నేతలు ఎంత ప్రసంగాలు ఇచ్చినా రాహుల్ గాంధీ వస్తే బీసీ సంఘాలకు, బీసీ నేతలకు అందరికి కూడా ఒక ఖచ్చితంగా మూమెంటం వచ్చేది. సో మొత్తానికైతే సంథింగ్ ఇస్ ఫిషీ. ఆయన కరెక్ట్గా 5:30 అది చూస్తే 5:30 అయిపోయిన తర్వాత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లు కాదు కదా, ఒక కిలోమీటర్ దూరం, 2 కిలోమీటర్ దూరం 5 నిమిషాలు వచ్చిపోయినా పర్లేదు. కనిమొళి వచ్చింది, సుప్రియా సులే వచ్చారు, వేరే పార్టీ నేతలందరూ వచ్చారు. మీ పార్టీ చేస్తున్న ధర్నాకి మీరు సపోర్ట్ చేసి ఉంటే మీరు ఎరకాటంలో పెట్టుండేవాళ్ళు కదా బీఆర్ఎస్ ను బీజేపీని. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎంత మంది ఉన్నా ఆయన రాకపోవడం వల్ల దీనికి ముందే చెప్పేది ఉండే రాహుల్ గాంధీ రారని చెప్పి. మొన్న ఫస్ట్ టైం రాహుల్ గాంధీ 11 గంటలకు మొన్న ధర్నా చేసినప్పుడు, అంతకుముందు కూడా 1-2 months బ్యాక్ ధర్నా చేసినప్పుడు రాహుల్ గాంధీ 11 గంటలకు వస్తారు అని చెప్పారు. 9:30, 10, 11 రాలేదు. ఇవాళ అంతే 11 గంటలకు మల్లికార్జున ఖర్గే, 4 గంటలకు రాహుల్ గాంధీ వస్తారని అఫీషియల్ గా మీడియా ప్రకటన ఇచ్చారు, రాలేదు. సో మరి రాష్ట్ర నాయకత్వానికి ఏమో వస్తున్నామని సమాచారం ఇచ్చి చివరి నిమిషంలో ఇట్లా ఎగ్గొట్టడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు. జవాబు చెప్పుకోవాల్సింది రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ రేపు జవాబు చెప్పాలి. వాళ్ళని బీఆర్ఎస్, బీజేపీ రెండు ట్రోల్ చేస్తాయి, వీళ్ళకి చిత్తశుద్ధి లేదు ఇదని చెప్పి. బీసీ సంఘాల్లో, బీసీలో కూడా ఒక డౌట్ వస్తుంది. సో మైలేజ్ కొడుతాం అనుకున్నది కాస్త మైనస్ అవుద్ది, మైలేజ్ పోయి మైనస్ అవుతుంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఓకే, అంటే ఇది ఇంటెన్షనల్ గానే రాహుల్ గాంధీ రాలేదని అనుకోవచ్చా? ఆయన సర్కమ్స్టెన్సెస్ ఏందో మనకు తెలీదు. నేనేమంటానంటే ఇంత ఇంపార్టెంట్ ధర్నా ముఖ్యమంత్రి నుంచి మంత్రివర్గం మొత్తం వచ్చింది. నేను లోధి రోడ్డు నుంచి జంతర్ మంతర్కి ఎంత దూరం అందరికీ తెలుసు. 4 నిమిషాలు 5 నిమిషాలు హార్డ్లీ కార్లో ట్రావెల్ చేస్తే 5 నిమిషాలకు చేరుకునే దానికి పార్లమెంట్ అటెండ్ అయినా అంటే పార్లమెంట్ నుంచి కూడా ఇంకా తక్కువ 3 నిమిషాలే. కార్లో వెళ్తే 3, నేను చెప్పేది కార్లో వెళ్తే ఇక్కడ నుంచి 3 నిమిషాలు, లోధి రోడ్ నుంచి జంతర్ మంతర్ రాహుల్ గాంధీ లాంటి వాడికి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి 5 నుంచి 10 నిమిషాలు మ్యాక్సిమం. అది పోయేదానికి రాలేదు, అక్కడ పోయినారు, ఇక్కడ రాలేదు. సో దాన్ని బట్టి మరి ఎందుకు రాలేదు ఏంది అనేది మనకు తెలియదు కారణాలు. లైట్ తీసుకున్నారో ఏం తీసుకున్నారో, బట్ స్టేట్ పార్టీని మాత్రం లెట్ డౌన్ చేశారు. దీన్ని నేను చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా అంటే దీని రిపర్కేషన్ చాలా ఉంటాయి.
రేపు బీఆర్ఎస్, బీజేపీ, బీసీ సంఘాలు, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్న పక్షాలు ఈ రాహుల్ గాంధీ రాకపోవడానికి ఎట్లా వాడుకుంటే మీరు చూస్తారు నెక్స్ట్ 10 రోజులు. ఓకే, అంటే రేపు ఏమైనా సీఎం అఫీషియల్ గా దీని మీద ఏమైనా స్ట్రాంగ్ మెసేజ్ ఏమైనా పెడతారని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి దాన్ని ఏం చెప్తారా, రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు కదా, లేకపోతే వేరే పని ఉందని చెప్తారు వాళ్ళు. అంతకుమించి రాహుల్ గాంధీని క్రిటిసైజ్ చేసే పరిస్థితి ఉండదు కదా. మేము ఢిల్లీ దాకా పోయి ధర్నా చేసాం, రాహుల్ గాంధీ క్యాస్ట్ సెన్సెస్ దాన్ని మెచ్చుకున్నారు, అవన్నీ ఎంత చెప్పినా సరే ఫిజికల్ ప్రెజెన్స్ ఉంటే వేరే విధంగా ఉండదు. 2 సార్లు, ఒక్కసారి కాదు, సెకండ్ టైం ఆల్సో మిస్డ్. ఓకే, దీన్ని 2 సార్లు రాలేదు. సో ఈ ధర్నా వల్ల పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ ఉంది అంటారా? మీరు ఏమంటారు? అట్లా కాదు, మైలేజ్ వచ్చేదాన్ని మైనస్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ధర్నా వల్ల నెగటివ్ ఉంటుంది అని నేను అనుకోను, కానీ నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టావు, ఒక రాహుల్ గాంధీ వస్తాడు, ఖర్గే వస్తాడు, రాడు అని ముందే చెప్పుంటే అయిపోయి ఉండేది. వస్తాడని చెప్పి టైం రాకపోతే ఇప్పుడు దాన్ని వేరే ప్రతిపక్షాలు వాడుకుంటే యాంటీ కాంగ్రెస్ వాళ్ళు కూడా వాడుకుంటారు. బీసీలో కూడా ఒక డౌట్ వస్తుంది, ఏంది ఇది అని చెప్పి. ఆల్రెడీ బీజేపీ చెప్తున్న దానివల్ల ఒక డౌట్ వస్తుంది, ముస్లింల కోసమే. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ టైంలో 33% రిజర్వేషన్ అమలు చేశారు బీసీలకి. 150లో 50 సీట్లు రిజర్వ్ చేశారు బీసీలకి. 33 ముస్లింలు గెలిచారు. జనాభా 10% ఉంది, కానీ గెలిచింది మెజారిటీ ముస్లిమ్స్ గెలిచారు. ఎందుకంటే ఇక్కడ ముస్లిం జనాభా ఎక్కువ. ఎంఐఎం గెలిచిన సీట్లు అన్ని బీసీల్లో పోటీ పెట్టారు. లేకపోతే హిందూ బీసీస్ అక్కడ ఒకవేళ ఈ రిజర్వేషన్ వర్తించకపోతే హిందూ బీసీస్ గెలిచేవాళ్ళు. అదే బీజేపీ ప్రధానంగా తీసుకుపోతుంది. మీకు జిహెచ్ఎంసీలో జరిగినట్టు మోసం జరుగుద్ది, మీకు కాదు. పెంచింది ఇక్కడ ఆల్రెడీ 23% ఉంది, మీకు 5% పెరుగుద్ది, పెరిగేది 42% అంతా కూడా ముస్లిం బీసీలకు అని చెప్పి. ఓకే, వాళ్ళని తీసేస్తే మేము సపోర్ట్ చేస్తామంటుంది. వాళ్ళని తీసేది కాంగ్రెస్ పార్టీ, తీసేస్తే ఓటు బ్యాంక్ బుద్ధి. సో అందుకని ఇక్కడ అల్టిమేట్ గా ఏంటంటే ఇప్పుడు బీజేపీ ఆల్రెడీ మేము ఇవాళ బండి సంజయ్ స్టేట్మెంట్, డీకే అన్న స్టేట్మెంట్, మీరు వచ్చి ధర్నాలు కాదు వాళ్ళని తీసేయండి, మీ అసలు ఎజెండా మాకు తెలుసు అని వాళ్ళు అంటారు. ఎందుకంటే కేంద్రంలో ఉంది, చేయాల్సింది వాళ్ళు. వాళ్ళేమో ఈ సాకు చూపిస్తున్నారు, వాళ్ళు చెయ్యరు. క్లారిటీ ఉంది 80%లో. నాకు తెలిసింది రాష్ట్రపతి, గవర్నర్ యాక్సెప్ట్ చేసేది కాదు. ఖచ్చితంగా మరి అప్పుడు కోర్టులకు వెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వమైనా ఏదైనా. రాహుల్ గాంధీ వచ్చి ఉంటే కొంచెం ఉండేది. రేపు బీఆర్ఎస్ కూడా ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా వాడుకుంటుంది, గట్టిగా దీని మీద అవుతుంది. నెక్స్ట్ వారం 10 రోజులు ఇదే ఇష్యూ మీద జరుగుతుంది. మీరు చూసుకోండి, రాహుల్ గాంధీ ఎందుకు రాలేదని ప్రతి నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెడతారు, ప్రతి నాయకుడు వాడుకుంటాడు. ఓకే 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 భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.